ప్రైజ్లాడండి అందరికీ. పరలోకంలో ఒక రోజు నిశ్శబ్దంగా ఉంటుందని ఎంతమందికి తెలుసు? నిత్యం వేవేల దూతల మధ్య కొనియాడబడుచున్న మన దేవుడు, పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న మన దేవుడు పరలోకంలో ఒక రోజు నిశ్శబ్దంగా ఉంచే ఒక రోజు ఉందని ఎంతమందికి తెలుసు? ప్రైజ్లాడ్. మనం ఈరోజు ఒక విషయం తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఫ్రూట్ షాప్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ కొనడానికి చేతిలోకి పండ్లు తీసుకుని చూస్తూ ఉంటాడు. ఒక పండు తీసుకుంటాడు, బాగానే ఉంటే బుట్టలో వేస్తాడు. తర్వాత కొన్ని పండ్లు చూసినప్పుడు పక్కన పెట్టేస్తాడు. ఆ ఫ్రూట్ షాప్ యజమాని ఈ విధంగా అడుగుతాడు, ఎందుకయ్యా మీరు పక్కన పెట్టారు ఈ ఫ్రూట్స్ అంటే? చిన్న హోల్ ఉంది దీనికి, పురుగు బట్టి ఉండొచ్చు, అందుకే వద్దు అంటే, మొత్తం బాగానే ఉందిగా అని తను చెప్పినా కూడా కొనుక్కునేవాడు ఎంత మాత్రం ఆ యొక్క ఫ్రూట్ ని యాక్సెప్ట్ చేయడు. నా ప్రియ సహోదరుడా, ఒక మనిషివైన నువ్వే నీకు కావాల్సిన తినే ఆహారం దగ్గరే దాన్ని పరీక్షించి అసలు ఇది బాగోదు ఇది బాగుండిద్ది అని డిసైడ్ చేయగలవు. తీర్పు నువ్వే చేస్తున్నావు ఈ లోకంలో. పలానా ఫ్రూట్ బాగాలేదు, మనం కొనుక్కోకూడదు. మరి దేవుడు నిన్ను పరలోకం ఎందుకు తీసుకోవాలి? నిశ్శబ్దంగా ఉండే ఆ రోజు ఏ రోజు అంటే తీర్పు దినం. ఆ రోజు వేవేల దూతల పరివారం అంతా చూస్తూ ఉండిద్ది. ఆదాము నుంచి చివరి వరకు పుట్టబోయే ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు తిరిగి లేపబడతారు. లేచిన ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. ప్రతి మనిషికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఓ చిన్న ఫ్రూట్ విషయంలోనే మనం దాగుంటేనే అందులో పురుగుండిద్ది, మనకి పనికిరాదు అంటామే. బైబిల్ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అనేక రకాల మత గ్రంథాలు ఉన్నాయి, అనేక రకాల మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, అనేక రకాల ప్రజలు ఉన్నారు. అందరి మత గ్రంథాలు అన్ని తీర్పు గురించి చెప్తున్నాయి, కానీ బైబిల్ మాత్రమే సూటిగా చెప్తుంది, చిన్న తప్పిదం ఉన్నా కూడా పరలోక రాజ్యం లేదు. ఈ విషయం నిమిత్తం నేను ఒక 6 నిమిషాలు వీడియో చేశాను. ఈ వీడియో ట్రయల్ గా వదులుతున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఒక రోజు పట్టిద్ది. ఆ వీడియో కూడా మీరు కంప్లీట్ గా చూస్తారని ఆశిస్తున్నాను. ప్రైజ్ లార్డ్.